రాయలసీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు ఎంపీ పైరెడ్డి శబరి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీమ ప్రయోజనాలపై గళమెత్తుతామని పేర్కొన్నారు. గోదావరి నీటిని తీసుకువచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. జగన్ తన సొంత జిల్లా కడపకు, రాయలసీమకు ఏమీ చేయకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. వైసీపీ నేతలు అవగాహన లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. రాయలసీమ గురించి ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఎలా డెవలప్ చేయాలి అనే అంశము చాలా ఎక్కువగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు రాయలసీమ బాగుపడింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారో, అలాగే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాయలసీమలో నీళ్లు పారుతున్నాయి అంటే కూడా అది కేవలం తెలుగుదేశం పార్టీ అండ్ మన ముఖ్యమంత్రి గారు తెచ్చిన ఇదే. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఇంచు ప్రతి ఎకరానికి నీళ్లు పారాలి అనే ఉద్దేశంతో ఈరోజు గోదావరి నీళ్లు తీసుకొని రావడము ఎలాగైతే సీఎం గారు చెప్తూ వచ్చారో ఈ అంశం కూడా మేము టేకప్ చేస్తున్నాము. అట్లాగే ఈ మధ్య పాపము వైసీపీ వాళ్ళు చాలామంది ఎప్పుడూ లేని విధంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భయపడి ఎక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని మర్చిపోతారు అనే ఉద్దేశంతో భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారే తప్ప సొంత కడప రాయలసీమ నుండి ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారని